వాక్యానికి విధేయత చూపెట్టే వ్యక్తిగా నీవు ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంటే అర్థం ఏంటంటే, నువ్వు లోబడ్డప్పుడే అధికారం పనిచేస్తుంది. నువ్వు లోబడకుండా పో సాతానా, యేసునామంలో పో, నువ్వు ఎంత లోబడతావో అంత అధికారం, ఎంత లోబడతావో అంత అభిషేకం, ఎంత లోబడతావో అంత ఆశీర్వాదం, ఎంత లోబడతావో అన్ని కృపావరాలు నీ లోపల విస్తారంగా పనిచేస్తూ ఉంటాయి. నువ్వెంత లోబడతా ఉంటావో అంత ఆత్మఫలాలు నీలో పనిచేస్తూ ఉంటాయి. ఎంత లోబడతా ఉంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? లోబడేవారిని. దేవుడు ఎవరిని అభిషేకిస్తాడు? లోబడేవారిని. దేవుడు ఎవరికి అధికారాన్ని ఇస్తాడు? లోబడేవారికి. అందుకని అక్కడ